కెరటాలకు తెలిసేనా ఇంకో కెరటం వస్తుందని, బాధించే బాధ ఎరుగున బాధింపబడినావని. కెరటాలకు తెలిసేనా ఇంకో కెరటం వస్తుందని, బాధించే బాధ ఎరుగున బాధింపబడినావని. కెరటమెలా నిర్మలమౌను, బాధలని దూరమౌను. కెరటమెలా నిర్మలమౌను, బాధలని దూరమౌను. క్షణికాలమే ఈ లోకం, ప్రభువిచ్చును పరలోకం. క్షణికాలమే ఈ లోకం, ప్రభువిచ్చును పరలోకం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో నిమిషంలో ఏదో సమయంలో అనేకమైన వేదనలకు గురి కాబడుతున్నారు. ఉదాహరణకు సముద్రపు అలలను చూస్తే ఒక అలను నెట్టుకుంటూ మరొక అల తనని ఒడ్డుకు నెట్టుతూ ఉంటుంది. అంటే ఈ లోకంలో మనకు కూడా ఒక బాధ మనం పడుతున్నప్పటికీ మరొక బాధ వెనువెంటనే మనల్ని మరలా బాధింపజేస్తుంది. అటువంటి సమయాల్లో మనం బాగా కృంగిపోతాం. ఏంటి నన్నే ఇలా వేధిస్తుంది, సమస్య వెనుక సమస్య నన్ను ఎందుకు బాధిస్తుంది అని నిరుత్సాహపడిపోతూ ఉంటాను. కావున మనం యేసుని విశ్వసించినట్లయితే, ఆయనను నమ్ముకున్నట్లయితే, ఆయన ఏ రీతిగా అయితే ఈ లోకంలో జన్మించి అనేకమైన అద్భుతాలు చేసి మనుషుల కొరకు, మనం చేస్తున్నటువంటి అపరాధముల కొరకు విలువైన తన ప్రాణాన్ని శిలువ మ్రానుపై ఏ రీతిగా అయితే అర్పించి ఉన్నారో, అట్టి రీతిగానే ఈ లోకంలో జీవించు కాలం అంత స్వల్పమని మనం గ్రహించి రానున్న కాలంలో మనం సుఖపడాలి. రానున్న కాలంలో విజయులుగా మనం ఆ యొక్క నిత్య రాజ్యంలో చేరుకోవాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. కాబట్టి క్షణికాలం ఉండే ఈ లోకంలో సమస్యలు బాధల కోసం ఆలోచించి కృంగిపోకు. దేవుణ్ణి విశ్వసించు. ఆయన తప్పకుండా మన జీవితంలో గొప్ప అద్భుతములు చేయగలవాడు. ఆమేన్.